ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా శాసనసభలో సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిలదీసినంత ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు కింది స్థాయిలో మాత్రమే టీడీపీ జనసేన మధ్య విభేదాలు నడుస్తుండగా ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టీడీపీ ఎమ్మెల్యే ఉమా ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై జన సైనికులు ఆగ్రహంగా ఉన్నారు. అసలు తెర వెనుక ఏం జరిగింది అనే దానిపై సీఎం చంద్రబాబుకు నివేదిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బోండా ఉమా ప్రశ్నపై అధికారులతో సమీక్షించారు. దీంతో కూటమి మధ్య చిన్నపాటి వివాదం నడిచేలా ఉంది. బోండా టీడీపీ నాయకుడు 2 సార్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే గతంలోనూ పవన్పై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన చరిత్ర బోండాది. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించేవారు పవన్. అప్పట్లో తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు పవన్పై మాట్లాడేందుకు వారు ముందుకు వచ్చేవారు. ఆ సమయంలో మాత్రం నేనున్నాను అంటూ ముందుకొచ్చారు బోండా ఉమా. పవన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. తద్వారా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తన టికెట్ పదిలం చేసుకున్నారన్న టాక్ విజయవాడలో ఉంది. బోండా ఉమాను మార్చుతామని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. కానీ దూకుడు కలిగిన నేత కావడంతో చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు బోండా ఉమా నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆయన శాఖపైనే విమర్శలు చేయడం సరికొత్త అంశంగా మారింది. అయితే ఉన్నఫలంగా బోండా ఉమా ఎందుకలా మాట్లాడారో ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బోండా ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కంపెనీ పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కిందని స్థానిక ఎమ్మెల్యేగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలకు ఉపక్రమించే క్రమంలో బోండా ఉమామహేశ్వరరావు వద్దని అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆ కంపెనీకి చెందిన వివరాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయానికి వెళ్లాయని, తామేమీ చేయలేమని స్థానిక అధికారులు తేల్చి చెప్పారట. ఒక కంపెనీపై ఫిర్యాదు చేయడం, చర్యలు తీసుకోవాలని కోరడం ఎంత ఎత్తైతే మళ్లీ చర్యలు వద్దని సూచించడం వెనుక చాలా రకాలుగా జరిగాయన్న అనుమానాలున్నాయి. అందుకే ఇప్పుడు బోండా ఉమా నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించి అడ్డంగా దొరికిపోయారు అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో పవన్ సీరియస్గా ఉన్నట్టు సమాచారం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో సమీక్ష జరిపి దాని వివరాలు తెలుసుకున్నారు. బోండా ఉమాపై సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది.